లాస్ట్ 1 అవర్లో నిఫ్టీలో రికవరీ వచ్చింది. సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో రికవరీ వచ్చినాయి. స్టాక్స్లో కూడా రికవరీ వచ్చింది. కొంతమంది న్యూస్ అప్డేట్, ఎందుకంటే మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక న్యూస్ వచ్చింది. ఏంటో తెలుసా? ఇరాన్ వాళ్ళు యుఎస్ వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టినట్టు. ఏంటి ఆ మెసేజ్? న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు, దాన్ని కంప్లీట్గా స్టాప్ చేస్తున్నాము. అండ్ మోస్ట్లీ మేము అనుకునే అగ్రిమెంట్స్ కానీ మీరు ఓకే చేస్తే మాత్రం డెఫినెట్గా దాన్ని స్టాప్ చేస్తామని ఒక న్యూస్ రిపోర్ట్లో రిలీజ్ అయినట్టు అండ్ ఈరోజు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఆ న్యూస్ వల్ల లాస్ట్ 45 మినిట్స్లో రికవరీ అయితే వచ్చింది. అందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి అది మాట్లాడాలి. మార్నింగ్ ప్రీ మార్కెట్ ఎనాలిసిస్లో మీకు గుర్తుందో లేదో నేను ఒకటి చెప్పాను. ట్రంప్ వచ్చేసరికి 10% టారిఫ్ని ఈ వీక్లో 15 చేస్తా అన్నారని, ఇంకొక 5 నెలలు తిరిగేలోపు పాత టారిఫ్లు అంటే సుప్రీంకోర్టు విధించక ముందు, అంటే ఏదైతే ఆపేయండి అని చెప్పారో దానికి ముందు 18% టారిఫ్స్ ఉన్నాయి కదా, దాన్ని తీసుకొచ్చేస్తారని చెప్పి దాని మీద ఈరోజు మళ్ళీ కోర్టులో ఒక కేసు అయితే మాత్రం రన్ అయింది. దాని గురించి జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అది మనకి ఫేవరబుల్గా వచ్చింది. అదేంటి అనేది కూడా చెప్తాను. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రెజెంట్ రైట్ నో పడుతుంది. బేసిక్గా వార్ జరుగుతునేటప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది పెరగాలి. మరి ఎందుకు పడుతుంది అండ్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. హిండాల్కో ఈరోజు 5% పెరిగింది. దానికి సపరేట్గా ఒక రీజన్ కూడా ఉంది, దాని గురించి మాట్లాడదాం. బీఎస్సీ 3% పెరిగింది, దానికి సపరేట్గా రీజన్ ఉంది. ఇట్లా కొన్ని మాట్లాడుకోవాల్సినవి, అంటే పర్టికులర్గా కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకోవాల్సి ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ప్రతిరోజు కూడా చెప్పిన న్యూసే ఉంటుంది కదని మీరు అందరూ అనుకోవచ్చు. న్యూస్ డే బై డే మారుతునేటప్పుడు న్యూస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. నిన్న పోస్ట్ మార్కెట్ కావాలంటే మీరు ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న న్యూస్కి ఇప్పుడు మాట్లాడుతున్న న్యూస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మినిట్ ఏదో ఒక న్యూస్ మారుతూనే ఉంటుంది. దాని ప్రకారంగా మార్కెట్ ఇంపాక్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకే పోస్ట్ మార్కెట్లో వచ్చే న్యూస్ అప్డేట్స్, ప్రీ మార్కెట్లో వచ్చే న్యూస్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే జస్ట్ లైక్ చేయండి. వాళ్ళకి షేర్ చేయడానికి మీ దగ్గర నెంబర్స్ ఎవరు లేవనుకోండి, వాళ్ళు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే లైక్ చేయండి చాలు. యూట్యూబే ఆటోమేటిక్గా వేరే పీపుల్కి ఈ ఆల్గరిథం ప్రకారంగా రిఫర్ అయితే మాత్రం చేస్తుంది. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.17% పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ అయితే సెన్సెక్స్ 1.14% పాజిటివ్గా క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 0.5% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హవెవర్ ఫిన్ నిఫ్టీ 0.8% అప్సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. వీన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 1.74% పాజిటివ్గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 1.58% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే చూసాం. మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్ని కూడా పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం అయితే మనం చూడగలిగాం. ఇన్ఫ్యాక్ట్ ఇండియా వీక్స్ అయితే ఈరోజు 15% పడింది. ఈరోజు నిఫ్టీ మూవ్ అయినప్పుడు ఏదైతే నిఫ్టీ 1% మూవ్ అయిందో దానికి పాజిటివ్గా సపోర్ట్ చేసిన వెయిటెడ్ స్టాక్స్ చూస్తే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. అంటే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూస్తే అన్ని ఇండెక్సెస్ చూస్తే ఐటీ సెక్టర్ తప్ప, ఐటీ సెక్టర్ ఎందుకు నెగిటివ్ సైడ్ వెళ్ళింది అనేది నేను మీకు తర్వాత సెపరేట్గా న్యూస్ చెప్తాను, అప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఐటీ సెక్టర్ తప్ప మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ ఎనర్జీ ఈరోజు రిలయన్స్ 3% పెరిగింది. అందుకే ఎనర్జీ ఇండెక్స్ అనేది 1.92% అప్సైడ్ మూవ్ అయింది. ఆటో సెక్టర్ పాజిటివ్ సైడ్ మూవ్ అయింది. మెటల్ సెక్టర్, ఫార్మా, హెల్త్ కేర్, డిఫెన్స్ సెక్టర్ 2.55%. అన్ని గ్రీన్లోనే ఉన్నాయి మీరు చూస్తే, ఎక్సెప్ట్ గోల్డ్ సిల్వర్ తప్ప మిగతావన్నీ కూడా గ్రీన్లోనే ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్ సైడ్ క్లోజ్ అవ్వడంతో ఈరోజు నిఫ్టీ పాజిటివ్ సైడ్ మొమెంటం అనేది సస్టైన్ అవ్వగలిగింది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో పాజిటివ్ సైడ్ మొమెంటం కనిపించిందా? మిడ్ క్యాప్ 1.74%, స్మాల్ క్యాప్ 1.58%. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొంచెం రికవరీ అవుతున్నట్టు కనపడుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియా విక్స్ 17 బిలో వస్తే మనం కొంచెం కన్ఫర్మేషన్కి వెళ్ళొచ్చు అనుకున్నాం. విక్స్ అయితే మాత్రం ప్రెసెంట్ రైట్ నౌ 17.8, నియర్ టు 18 అయితే మాత్రం ఉంది. 17 బిలో, 15 బిలో వస్తే మార్కెట్స్ బుల్లిష్ టర్న్ అవుతున్నాయి అని అర్థం. 17 అబోవ్ ఉంది అంటే ఈరోజు ఒక్కరోజు వచ్చే రికవరీతో మనం కన్ఫర్మేషన్ చేసుకోలేమని విక్స్ ఆల్రెడీ చెప్పేస్తుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్రెసెంట్ రైట్ నో మార్కెట్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి అవి వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఎండ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు పోస్ట్ మార్కెట్ స్టార్ట్ చేసినంత వరకు ఏంటి న్యూస్ అప్డేట్స్ ఫ్రెష్గా అప్డేట్ అయినాయి అనేది ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, మార్నింగ్ ప్రీ మార్కెట్లో మనం ఏం మాట్లాడుకున్నాం? గ్లోబల్ మార్కెట్స్లో రికవరీ స్టార్ట్ అయింది, కొంచెం పాజిటివ్ మూమెంటం, మేజర్గా యూఎస్ మార్కెట్స్. దానికి కారణం వాళ్ళకి ఎస్టర్డే వచ్చిన మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ పాజిటివ్గా వచ్చినాయి. ఐఎస్ఎం సర్వీస్ పిఎంఐ డేటా అండ్ ప్రైవేట్ జాబ్స్ రిపోర్ట్ డేటా కొంచెం పాజిటివ్గా వచ్చినాయని మనకు అర్థమైంది. దాని తర్వాత మీరు చూస్తే ఒక అప్డేట్ వచ్చింది. అదేంటి అని అంటే
ఇరాన్ వాళ్ళు ప్రెజెంట్ రైట్ నో సీక్రెట్గా యూఎస్ వాళ్ళతో అయితే మాత్రం డిస్కషన్స్ చేయడం మొదలు పెట్టారని చెప్పేసి ఈ అప్డేట్ తోటి యూఎస్ మార్కెట్స్లో కూడా కొంచెం పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయినాయి. ఇన్ఫాక్ట్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఈ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయినాయి. ఇంతవరకు బాగానే ఉంది. దీని తర్వాత ఏం జరిగిందో మీరు క్లియర్గా చూడండి. ఈవెన్ యూఎస్ వాళ్ళు అయితే మాత్రం ఇరాన్ యొక్క షిప్ మీ అందరికీ తెలిసే అనుకుంటా, ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చేసింది. వైజాగ్ నుంచే ఆ ఇరాన్ షిప్ బయలుదేరిందంట. ఇరాన్ షిప్లోనే అప్రాక్సిమేట్లీ 150+ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు వైజాగ్లో ఈవెంట్ వ్యూ చేస్తే పరేడ్ గ్రౌండ్ లాగా చేస్తుంటారు కదా, లైక్ సింపుల్ చెప్పాలంటే కంప్లీట్గా వాళ్ళందరూ కూడా కొన్ని అటెంప్ట్స్ చేస్తుంటారు, చూపిస్తూ ఉంటారు, లైక్ కంప్లీట్ నావల్వి ఎట్లాంటి టైప్ ఆఫ్ ఐ మీన్ యాక్టివిటీస్ చేస్తారనేది. అది జరిగిందంట వైజాగ్లో. అది అయిపోయిన తర్వాత వైజాగ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత శ్రీలంక రీజన్లో ఉండేటప్పుడు యూఎస్ సబ్మెరైన్ వచ్చి ఆ షిప్ని పేల్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో కొంతమంది చనిపోయారు, కొంతమంది డ్యామేజ్ అయ్యారు. దాన్ని శ్రీలంక వాళ్ళు అయితే మాత్రం కొంతమంది కాపాడడం అయితే జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఓకే, సో ప్రెజెంట్ రైట్నో అయితే మాత్రం యూఎస్ సబ్మెరైన్ని ఇరాన్ వాళ్ళు ఏదైతే అటాక్ చేశారో ఇప్పుడు సీక్రెట్గా ఆపరేషన్ జరుగుతున్నాయని అనుకుంటునేటప్పుడు మరి ఎందుకు ఇక్కడ యూఎస్ సబ్మెరైన్ వచ్చేసరికి ఇరాన్ షిప్ని పేల్ చేసింది? దిస్ ఇస్ ద ఫస్ట్ డౌట్ అండ్ యాజ్ ఆఫ్ నో అందరికీ ఉన్నదే. ఈవెన్ న్యూస్ అప్డేట్స్ ప్రకారంగా కూడా దీని కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఓకే, ఏం జరిగింది అనేది. ఓకే, ఇంతవరకు ఫస్ట్ మీకు అర్థమైంది కదా. నౌ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనీ కంట్రోల్లో ఓపెన్ చేసి మీరు చూస్తే రష్యా వాళ్ళు అయితే మాత్రం ఇండియా వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే ఇండియాకి కానీ ఒకవేళ కానీ ఆయిల్ సైడ్ నుంచి ఏదైనా కానీ కావాలి అని అనుకుంటే రష్యా 9.5 మిలియన్ బ్యారెల్స్ని పంపించడానికి రెడీగా ఉంది అని చెప్పేసి. సో ఇవన్నీ చూస్తే మీకు కొంచెం క్లమ్జీగా అనిపించినాయి కదా. వీటంతటిని కూడా ఒక డాట్ వైజ్గా మనం తీసుకొని వద్దాం. మీరు చూడండి, ఈరోజు మార్కెట్లో సడన్గా మూమెంటం ఇవ్వడానికి కూడా రీజన్ ఒక న్యూస్. అదేంటంటే సో యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం యూఎస్ వాళ్ళు ఏదైతే న్యూక్లియర్ వెపన్ని ఆపమని చెప్తున్నారో ప్రోగ్రామ్ని, దాన్ని స్టాప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, మా కండిషన్స్ ఓకే చేస్తే సరిపోతుందని న్యూస్లో సర్క్యులేట్ అయింది. మేజర్గా ఇదే మార్నింగ్ కూడా వచ్చింది కదా. మరి 2:45కి ఇదే న్యూస్ వస్తే మార్కెట్ ఏమనుకుంటుంది? సో రిపీటెడ్ న్యూసే వస్తుంది అని అంటే అది పాజిటివ్ అని అనుకుంటుంది. అందుకే ఈవెన్ రికవరీ కూడా కనిపించింది. కానీ ఇక్కడ ఇరాన్ యొక్క మనకి మన దాంట్లో ఎన్డీటీవీ షో సిఎన్బిసి ఛానల్స్ ఎలా అయితే ఉంటాయో ఇరాన్ కూడా అఫీషియల్గా ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ న్యూస్ ఏజెన్సీ నేమ్ IRNA. ఈ IRNA వాళ్ళు ఏం చెప్తున్నారనంటే ఏది కూడా వాస్తవాలు కాదు. లాస్ట్ టైం డిస్కషన్స్ అయినప్పుడు ఇరాన్ అలాంటి కమిట్మెంట్కి వచ్చింది. ఏంటి, మేము న్యూక్లియర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి కంట్రోల్ చేసుకుంటాం. మీ సైడ్ నుంచి కూడా ఒకవేళ కానీ మీరు కంట్రోల్ చేస్తే, అంటే మేము చెప్పిన కండిషన్స్కి ఓకే చేస్తే మేము అగ్రిమెంట్ ప్రకారంగా అయితే మాత్రం మేము న్యూక్లియర్ వెపన్ని బిల్డ్ చేసే దాంట్లో అయితే మాత్రం కొంచెం లిమిటేషన్స్ పెట్టుకుంటామని చెప్పింది. ఇది పాత న్యూస్, కొత్త న్యూస్ అయితే కాదు. కొత్త న్యూస్లో వాస్తవాలు అయితే మాత్రం లేవు అని క్లియర్ కట్గా ఇరాన్ వాళ్ళు చెప్పేశారు. ఈ న్యూస్ మీద క్లారిటీగా వాళ్ళు చెప్పేశారు కాబట్టి మార్కెట్స్ అయితే మాత్రం దీనికి రేపు రియాక్ట్ అవుతాయని మనం అనుకుంటున్నాం. ఓకే, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వచ్చింది. అప్రాక్సిమేట్లీ 3 to 45 టైంలోని ఈ న్యూస్ మళ్ళీ రిపీటెడ్గా వచ్చింది. కొంచెం మొమెంటం అయితే మాత్రం కనిపించింది. ఓకే, సో దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, మార్కెట్ ఈ న్యూస్ కన్నా ఎక్కువగా రియాక్ట్ అయింది అంటే లాస్ట్ 1 అవర్లో రియాక్ట్ అయిందని చెప్పడానికి ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే ప్రెజెంట్ రైట్ను మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, ఇరాన్ వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోని క్రూడ్ ఆయిల్ షిప్స్ని మేమైతే పేల్ చేస్తామని చెప్పాం. అది ఇంటర్నేషనల్ లాస్ ప్రకారంగా అయితే సో కంప్లీట్ రాంగ్. కానీ మేమే ఒప్పుకుంటున్నాం. అదేంటో తెలుసా, మాకు ఎవరైతే అగేన్స్ట్ ఉన్నారో వాళ్ళ షిప్స్ మాత్రమే పేల్ చేస్తామని. వాళ్ళకి అగేన్స్ట్ ఉన్న వాళ్ళు ఎవరు? యూరోప్, యూఎస్ అండ్ అలానే యూఎస్కి ఎఫిలియేట్ ప్రెజెంట్ రైట్ నో సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే. అందులో ఇండియా ఉందా? లేదు. సో క్లియర్గా మనకు అర్థమైపోతుంది, ఇండియాకి కావాల్సిన ఆయిల్ 50%, ఆల్మోస్ట్ 40 to 50% మనం తెచ్చుకుంటున్నాం. కువైట్ నుంచి 50%. మన ఇంటిలో గ్యాస్ బండలు ఉంటాయి కదా, మన గ్యాస్ బండ్కి వచ్చే గ్యాస్ ఏదైతే ఉందో అది కువైట్ నుంచే వస్తుంది. 54% ఎల్పిజి మొత్తం కూడా కువైట్ నుంచే వస్తుంది. ప్రెజెంట్ రైట్ నో కువైట్ నుంచి వచ్చే ఎల్పిజిని కూడా అలౌ చేస్తామని ఇరాన్ వాళ్ళు చెప్పేశారు. ఇది ఒక పక్క ఇండియాకి పాజిటివ్గానే తీసుకోవచ్చు. నాకు తెలిసి లాస్ట్ 1 అవర్లో న్యూస్ రికవరీ అవ్వడానికి ఈ న్యూస్ కన్నా ఎక్కువగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఇండియాకి మేము ఎటువంటి అడ్డు చెప్పము అనే చెప్పే న్యూస్ ఏదైతే ఉందో ఇదే పాజిటివ్గా ట్రిగ్గర్ చేసిందని అనుకుంటున్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, లాస్ట్ 1 అవర్లో మార్కెట్ పాజిటివ్గా మూమెంటం ఇవ్వడానికి నేను ఇంకోటి ఏమనుకుంటున్నానంటే, స్కాట్ బీసెంట్ గారు 10% ఉన్న టారిఫ్ని 15కి పెంచుతానని చెప్పారు కదా. ఓకే, నేను కాదని చెప్పలే, 15కి పెంచుతానని అంటున్నారు ఈ వీక్. ఈ న్యూస్ కూడా స్కాట్ బీసెంటే. ఎవరితను? యుఎస్ ట్రెజరీ సెక్రటరీ ఉన్న స్కాట్ బీసెంట్ గారు 10% నుంచి 15% పెంచుతానని చెప్పడం అనేది డెఫినెట్గా మార్కెట్ని అయితే నెగిటివ్గానే ఇంపాక్ట్ చేస్తుంది. ఇది నేను కాదనట్లే. కానీ దీని తర్వాత ఈరోజు మన మార్కెట్ అవర్స్లోని యుఎస్ కోర్ట్ ఒక తీర్మానం అయితే ఇచ్చింది. ఏంటి? సుప్రీంకోర్టు ఆల్రెడీ
టారిఫ్స్ని ఎమర్జెన్సీ యాక్ట్ యూజ్ చేసి విధించొద్దని చెప్పింది. సెక్షన్ 122 ప్రకారంగా మీరు 15% మించి టారిఫ్ని విధించడం కుదరదు. మీరు మళ్ళీ టారిఫ్ విధిస్తే మాత్రం బాగోదు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ట్రంప్ $135 బిలియన్ గత సంవత్సరంలోనే టారిఫ్స్ వల్ల డబ్బులు గవర్నమెంట్కి సంపాదించేలా చేశాడు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఆల్మోస్ట్ గవర్నమెంట్ అయితే $180 వరకు రీఫండ్ అనేది ఇవ్వాలి. 930 కంపెనీలు పైగా ప్రెజెంట్ రైట్ నో కోర్టులో కేసు ఫైల్ చేసినాయి. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఊపిరి పీల్చుకునేటట్టు అయింది. అందుకే ఈరోజు స్టాక్ మార్కెట్ ఇంకొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఎందుకంటే చాలా కంపెనీస్ యూఎస్లో బిజినెస్ చేసినప్పుడు ఈ లాస్ట్ 1 ఇయర్లో ట్రంప్ విధించిన టారిఫ్స్కి ట్యాక్సెస్ వాళ్ళు కట్టారు. రైట్ నో ఆ ట్యాక్సెస్ని ఏదైతే విధించారో ఆ డబ్బులు మొత్తం కూడా రీఫండ్ చేయమని కూడా చెప్పింది. 2, ఇప్పటి నుంచి ఫర్దర్గా టారిఫ్స్ని విధించే ముందు లిక్విడేషన్ చేయమంటుంది. లిక్విడేషన్ అంటే ఏంటో తెలుసా? అసలు ఏ సెక్టార్ నుంచి ఎంత టారిఫ్స్ పడతాయనేది క్లియర్గా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ప్రూవ్ చేసి మీరు అప్పుడు టారిఫ్స్ని విధించండి అని కూడా చెప్పారు. ఇంకోటి, మీరు లిక్విడేషన్ చేసిన తర్వాత 180 రోజులు టైం ఇవ్వండి. ఈ 180 డేస్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. అందులో మీరు విధించే ట్యాక్స్ కరెక్ట్గా ఉంటే అప్పుడు ఏ అబ్లిగేషన్ చేయకపోతే అది కన్ఫర్మ్ చేయండి అని చెప్పారు. అంటే 180 రోజులు యుఎస్ విధించిన ట్యాక్స్ కరెక్టా కాదని చూసుకోమని కంపెనీలకు ఆఫర్ ఇచ్చింది. ఓకే, ఇది కంప్లీట్గా ఇండియన్ మార్కెట్కే కాదు, యుఎస్కి ఇంపోర్ట్ చేసే ప్రతి కంట్రీ ప్రొడక్ట్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు. లాస్ట్ 1 అవర్లో పాజిటివ్ సైడ్ మొమెంటం రావడానికి రీజన్స్ అయితే మాత్రం ఇవి అని నా పర్సనల్ ఒపీనియన్. వార్ పరంగా అంటారా, ఇండియాని అండ్ అలానే యుఎస్ అగేన్స్ట్గా ఉన్న వాటికి మాత్రమే యుఎస్కి ఫేవరబుల్గా ఉన్న వాటికి మాత్రమే మేము షిప్స్ని కంట్రోల్ ఆపుతాము, మిగతా అన్నిటికీ కూడా మేము వదిలేస్తామని ఏదైతే చెప్పారో ఈ వార్ అనేది 2 కంట్రీల మధ్య ఉంది అని లిమిటేషన్ వచ్చేసింది. చైనా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు కదా. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో చైనా కూడా ఒక అప్డేట్ ఇచ్చింది. చైనా యొక్క ఫారెన్ మినిస్టర్ చెప్తున్న దాని ప్రకారంగా యుఏఈ వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం ఏంటి, సిచ్యువేషన్స్ అక్కడ ఎట్లా ఉన్నాయి, మేము మీడియేటింగ్ చేయడానికి రెడీగా ఉన్నామని. వార్లో పార్టిసిపేట్ చేయలేని కంట్రీసే మీడియేటింగ్కి వస్తాయి. మీడియేటింగ్ చేయడానికి చైనా రెడీగా ఉంది అని అంటే డెఫినెట్గా ఈ వార్లో చైనా కంట్రిబ్యూట్ చేయడానికి లేదని అర్థం. ఇది వరల్డ్ వార్కి దారి తీస్తుందనంటే ఒక కంట్రీకి మధ్య యుద్ధం జరిగితే అది వరల్డ్ వార్ కింద రాదు. ఇంకోటి ఏంటంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి యుద్ధం జరిగినప్పుడు స్టాక్ మార్కెట్స్ కొంతవరకు రియాక్ట్ అవుతాయి, ఆ తర్వాత అది అలవాటు పడిపోతుంది. రష్యా ఉక్రెయిన్ 4 సంవత్సరాలు బట్టి యుద్ధం చేసుకుంటున్నా కానీ ఇండియన్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళలేదా? ఇప్పుడు రైట్ నౌ ఇరాన్ యుఎస్ మధ్య మాత్రమే ఉంటే మాత్రం మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. 2 స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్లో ఇండియాకి స్టాప్ చేయమని చెప్పింది ఏదైతుందో అది పాజిటివ్నే, చైనా కూడా స్టాప్ చేయమని ఏదైతే చెప్పిందో వాళ్ళకి పాజిటివ్నే. ఇవన్నీ పాజిటివ్స్గా ఉండబట్టి మోస్ట్లీ ఇండియన్ మార్కెట్స్కి ఫర్దర్గా ఈ న్యూస్ అప్డేట్స్ అన్ని కన్ఫర్మ్ అయితే మాత్రం హైయర్ సైడ్ మూమెంటమే చూస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ అప్డేట్స్ మాత్రమే. ఇవి ఆన్ టేబుల్కి ఆన్ పేపర్ అగ్రిమెంట్స్ ప్రకారంగా కానీ కరెక్ట్గా ఇరాన్ వాళ్ళు పాస్ చేస్తూ అండ్ మిగతావి కూడా నేను ఇప్పుడు చెప్పినవి కన్ఫర్మేషన్ వస్తే, అంటే యూఎస్ కోర్టు వాళ్ళు ఇచ్చిన దానికి అమెరికా వాళ్ళు పే చేస్తే లేదా అమెరికా వాళ్ళు ఒప్పుకున్నా, సేమ్ టైం ఇరాన్ వాళ్ళు మళ్ళీ అఫీషియల్గా వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్లో ఇండియాకి చైనా యొక్క షిప్స్ని మేము అడ్డుకోమని చెప్పినా కానీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇదంతా కూడా మార్కెట్స్కి అయితే పాజిటివ్. యూఎస్ ఇరాన్ ఇంకో 10 సంవత్సరాలు యుద్ధం చేసుకున్నా కానీ మార్కెట్స్కి అయితే ఇంపాక్ట్ అనేది ఉండదు. ఉంటే మాత్రం చిన్న మైనర్ డ్యామేజెస్ మార్కెట్లో ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ డ్యామేజెస్ అయితే మాత్రం ఉండవు. ఇది నా ఒపీనియన్ ప్రకారంగా. కానీ ఈ న్యూస్ అప్డేట్స్ బట్టి ఇక్కడ మార్కెట్లో వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫర్దర్గా పెరిగిపోతుందా అని అనుకుంటే అట్లాంటి కన్ఫర్మేషన్స్కి ఎప్పుడు వెళ్ళొద్దు. నా ఒపీనియన్ ప్రకారంగా కంటిన్యూస్గా మార్కెట్స్లో బీరిష్ మూమెంటం కనిపించింది కాబట్టి ఒకేసారి న్యూస్ అప్డేట్స్ వల్ల కొంచెం రికవరీ వచ్చిందని అనుకుంటున్నా. 1 డే వచ్చే క్యాండిల్కి మనం కన్ఫర్మేషన్ వెళ్ళలేము. ఫర్దర్గా వచ్చే క్యాండిల్స్ మనకి కన్ఫర్మేషన్ పరంగా వస్తే అప్పుడు మనం క్లారిటీ తీసుకుంటాం. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. బట్ కాకపోతే నేనైతే మాత్రం 1 డేలో వచ్చే రికవరీని ఎప్పుడు తీసుకోను. ఎప్పుడైనా కంటిన్యూస్ బీరిష్ షేడ్ మార్కెట్స్ వస్తే 2 వేస్లో కన్ఫర్మ్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయిందో ఫిబొనాకీ లెవెల్ని ఆ హై నుంచి లోకి డ్రా చేసుకోండి. అలా డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద నేను డ్రా చేస్తున్నా. 50% లైన్ నిఫ్టీకి 25,088 దగ్గర చూపెడుతుంది. ఎనీథింగ్ 25,088 అబోవ్ కానీ నిఫ్టీ 50 కానీ సస్టైన్ అవ్వగలిగితే మేబీ పాజిటివ్ సైడ్ మూమెంటం మనం చూడగలుగుతాం. లేదనుకుంటే మాత్రం నిఫ్టీ 50 25,088 అబోవ్ సస్టైన్ అవ్వలేకపోతే రీకవరీ అయ్యి దానికి టచ్ చేసి మళ్ళీ ఫాలో అయిపోతుంది. ఇక్కడే మనం ట్రాప్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇండియా విక్స్ 15 లోపు వస్తే మాత్రం దాన్ని బుల్లిష్ సైడ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ 2 డాట్స్ని కనెక్ట్ చేయండి. ఇందాక చెప్పిన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కనెక్ట్ చేయండి. 200% మీకైతే హెల్ప్ అవుతుంది. మార్కెట్ మీద పెట్టే న్యూస్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తున్నవి మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం పెట్టిన ఎఫర్ట్స్ హెల్ప్ అయినాయి అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పడుతుంది? బేసిక్గా యుద్ధం జరిగినప్పుడు బంగారం ధరలు పెరగాలి, సిల్వర్ ధరలు కూడా పెరగాలి. మరి ఎందుకు గోల్డ్ అండ్ సిల్వర్ పడుతుంది? గోల్డ్ అండ్ సిల్వర్ పెరగాలి అని అంటే జియో పొలిటికల్ టెన్షన్సే కాదండి, డాలర్ వీక్ అవ్వాలి ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మోస్ట్లీ కట్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకుండా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం మొదలు పెట్టారనుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్ మీద అంత ఇంపాక్ట్ అయితే మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ ఆయిల్ రిసోర్సెస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఏదైతే స్టాప్ చేశారో ఇరాన్ వాళ్ళు, దానికి మేజర్ డ్యామేజ్ అనేది ఏషియన్ కంట్రీస్కి, యూఎస్కి కాదు. యూఎస్ కూడా ఇంకోటి కూడా చెప్తుంది, మా దగ్గర కావాల్సినంత రిజర్వ్స్ ఉన్నాయి, మేము ఏదో కంట్రీ నుంచి వస్తే అప్పుడు మాకు మా కంట్రీలో ఆపరేషన్స్ కంటిన్యూ అవుతాయని అనుకోవడానికి మాకేం లేదు. మా దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, మా దగ్గర మినరల్ రిజర్వ్స్ ఉన్నాయి, మా దగ్గర ఎనర్జీ రిజర్వ్స్ ఉన్నాయి, మేము కంగారు పడాల్సిన అవసరం లేదని క్లియర్గా యూఎస్ చెప్పేస్తుంది. మా ఆల్రెడీ రిజర్వ్స్ ఉంటే ఇంపోర్ట్ మీద ఆధారపడకపోతే డాలర్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. డాలర్ స్ట్రెంథెన్ అయ్యింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి, ఇండియన్ రూపీ ఏదైతే ఉందో, ఇండియన్ రూపీయే కాదు డాలర్తో ఉన్న మిగతా రూపీస్ ఏవైతే ఉన్నాయి అంటే మిగతా కరెన్సీస్ అవి వీక్ అయిపోతాయి. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, 90 రూపాయలు పెడితే కానీ ఒక డాలర్ రాదు. మీరు ఇండియన్ రూపీ 90 రూపాయలు ఇచ్చి ఒక డాలర్ని కొనుక్కొని ఆ డబ్బులతో గోల్డ్ కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ 90 కాస్త 92 అయిపోయింది అనుకోండి, మీరు రూపీ ఎక్కువ పెడితే కానీ ఒక డాలర్ రావట్లేదు కదా. ఎక్కువ డబ్బులు ఇండియన్ రూపీ పెడితే కానీ డాలర్ల కింద కన్వర్ట్ అవ్వవు, డాలర్ కింద కన్వర్ట్ అయితే కానీ గోల్డ్ని కొనలేరు. అప్పుడు ఏంటి, డాలర్ స్ట్రెంథెన్ అయితే అదర్ కరెన్సీస్ వీక్ అవుతాయి, అది గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవ్వదు అనమాట. అందుకే గోల్డ్ అండ్ సిల్వర్ ఈ టైంలో పడుతుంది. సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందువల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో గోల్డ్ అండ్ సిల్వర్ వార్ సిచ్యువేషన్స్లో అయినా కానీ డిక్లైన్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, లాస్ట్ 1.5 ఇయర్లో గోల్డ్ అండ్ సిల్వర్లో హెవీగా ర్యాలీ కనిపించడంతో స్టిల్ పాజిటివ్గా వెళ్ళడానికి న్యూస్ అప్డేట్స్ ఉన్నా కానీ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్, ఇంకోటి నేను ఈరోజు సోషల్ మీడియాలో చూశాను, ఇది నిజమా కాదో నాకు తెలియదు, కానీ ఒక సోషల్ మీడియాలో నాకు కనిపించింది. జనవరి 2026లోని ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం లాస్ట్ 2024తో కంపేర్ చేసుకుంటే మాత్రం, సిన్స్ 2024తో కంపేర్ చేసుకుంటే సెంట్రల్ బ్యాంక్స్ చాలా తక్కువ బంగారాన్ని కొన్నాయంట. గోల్డ్ని తక్కువ కొన్నాయంటే మేబీ రూపీ వీక్ అవ్వడం ఏమో అనేది నేను అనుకుంటున్నా. సో అది కూడా ఒక రీజన్ కింద మనం తీసుకోవచ్చు. ఇంకోటి, గోల్డ్ అండ్ సిల్వర్స్ పైన మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే మన డిమాట్ అకౌంట్స్లోని 330 అయిపోయిన తర్వాత మరి ట్రేడింగ్ చేయడం కుదరదు. కానీ 24/7 గోల్డ్ అండ్ సిల్వర్లో యాక్టివ్గా ట్రేడ్ చేసుకోవాలనుకుంటే, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ బిట్ కాయిన్లో కూడా మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే, నేను ఇక్కడ క్లియర్ కట్గా డెల్టా ఎక్స్చేంజ్ మీద చూపిస్తున్నాను చూడండి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ కింద మీకు కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇందులో 50 టైమ్స్ లెవరేజ్ పెట్టి మీరు లైఫ్ లాంగ్ కాంట్రాక్ట్స్, ఈవెన్ MCX లాగా 1 month 2 months కాంట్రాక్ట్స్ కాదు, లైఫ్ లాంగ్ కాంట్రాక్ట్స్ లాగా ఉంటాయి మీకు, పెర్పెచువల్ బాండ్స్ అంటారు వాటిని. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ ఇవి కూడా పెర్పెచువల్ కాంట్రాక్ట్సే. సో మీరు ఇప్పుడు కొనుక్కొని షేర్స్ లాగే మీరు లైఫ్ లాంగ్ హోల్డ్ చేయొచ్చు. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే వితౌట్ లెవరేజ్ చేయండి, విత్ లెవరేజ్ చేస్తానంటే కొంచెం అవగాహన ఉంటేనే చేయండి లెవరేజ్ మీద, లేకపోతే వద్దనే చెప్తాను. ఓకే, సో ఈ లింక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న మీకు హెల్ప్ అవుతుంది. నా నెక్స్ట్ వన్, ఈరోజు ఎందుకు ఐటీ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అయినాయి చూస్తే, ఈరోజు 0.59% అన్ని ఇండెక్సెస్తో కంపేర్ చేస్తే ఐటీ ఇండెక్సే పడింది. కోటక్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు ఐటీ కంపెనీస్ మీద ఒక స్టేట్మెంట్ చేశారు, ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అప్రాక్సిమేట్లీ 50 నుంచి 100 బేసిస్ పాయింట్స్ ఐటీ కంపెనీస్కి డిస్రప్షన్ పెరిగిందని, అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ కంపెనీస్కి అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ ఆ ఫియర్ ఇంకా ఉంది అని, అందువల్ల ఐటీ కంపెనీస్లో ఇప్పుడు ఇంపాక్ట్ పడుతుందని కూడా చెప్తున్నారు. అయితే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ మీద వీళ్ళు బైకాలే ఇచ్చారు, కానీ టార్గెట్ ప్రైజెస్ని తగ్గించేశారు. మీరు క్లియర్గా చూస్తే పెర్సిస్టెంట్ సిస్టమ్స్ మీద సెల్ టార్గెట్ నుంచి రెడ్యూస్ ఇస్తూ 5,900 నుంచి 4,600 ప్రైజ్ని కట్ చేస్తారు. టీసీఎస్ని బై టార్గెట్ ఇస్తూ టార్గెట్ ప్రైజ్ని లాస్ట్ టైం 3,675 ఇస్తే ఇప్పుడు 3,090కి ఇచ్చారు. విప్రోకి బై కాల్ ఇస్తూ లాస్ట్ టైం 1,900 ఉంటే ఈసారి 1,530 ఇచ్చారు. అండ్ ఇన్ఫోసిస్కి, విప్రోకి అయితే సెల్ టార్గెట్ ఇస్తూ ప్రెజెంట్ రైట్ నో 240 నుంచి 190కి ఇచ్చారు. రెడ్యూస్ ఇచ్చారు హెచ్సిఎల్ టెక్కి, అండ్ టెక్ మహీంద్రాకి బై కాల్ ఇచ్చారు. భరత్ ఫోర్జ్ బై కాల్ ఇచ్చారు. బై కాల్ ఇచ్చే కంపెనీస్ మీద కూడా ప్రీవియస్ టైం ఇచ్చే టార్గెట్స్ కన్నా ఈసారి తగ్గించారు. టార్గెట్ ప్రైజెస్ని తగ్గించడంతో మేబీ పెద్దగా అంటే హై కన్విక్షన్ మేబీ ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నా. దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఐటీ స్టాక్స్లో హెవీగా కరెక్షన్ వచ్చిందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. బీఎస్సీ ఈరోజు 5% పెరిగింది. మార్కెట్ సెంటిమెంట్ వల్ల ఇది పెరగలేదండి, అంటే మార్కెట్ సెంటిమెంట్ వల్ల కూడానా, కానీ మేజర్ రీజన్ ఏంటంటే బీఎస్సీ వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఆప్షన్స్లోని వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. ఇంకా పెంచుకోవడం కోసం బీఎస్సీ కొత్త ఇండెక్సెస్ని ఆప్షన్స్ ట్రేడింగ్లో యాడ్ చేస్తుంది. సెన్సెక్స్ నెక్స్ట్ 30 అని చెప్పేసి ఒక ఇండెక్స్ని వీళ్ళకి ఉంది. మనకి నిఫ్టీ నెక్స్ట్ 50 అలానో సెన్సెక్స్
నెక్స్ట్ 30. ఈ సెన్సెక్స్ నెక్స్ట్ 30 ఏదైతే ఉందో ప్రెజెంట్ రైట్ నో దాన్ని F&Oలో ట్రేడింగ్ చేయడం కోసం సెబీకి అప్రూవల్స్ కోసం పెడితే సెబీ అప్రూవల్స్ ఇచ్చిందని చెప్తున్నారు. ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎప్పటి నుంచి అనేది డేట్ మెన్షన్ చేయలేదు, కానీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇంకో ఇండెక్స్ BSEలో యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆప్షన్స్ పరంగా టర్న్ ఓవర్ ఫీ పెరుగుతుంది కాబట్టి ఇది BSEకి పాజిటివ్. అందుకే ఈరోజు BSEలో 5% మొమెంటం అయితే మాత్రం కనిపించింది. ఆన్ ద అదర్ సైడ్ L&Tలో 5% పెరిగింది. మీకు నిన్ననే చెప్పాను L&T లార్జ్ క్యాప్లో చాలా మంచి కంపెనీ. UAEలో ప్రెజెంట్ రైట్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా దుబాయ్లోని అబుదాబిలోని ప్రాజెక్ట్స్ వీళ్ళు ఒప్పుకున్నారు, నేను కాదని చెప్పలే. ఇష్యూస్ సార్ట్అవుట్ అయితే మళ్ళీ వీళ్ళు కన్స్ట్రక్షన్స్ మొదలు పెడతారని కూడా చెప్పాం. ఇప్పుడు రైట్ నో L&T కంపెనీ మీద కూడా మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ బై టార్గెట్ని ఇచ్చారు. షార్ట్ టర్మ్లో బాగా పడిపోయింది, ఆపర్చునిటీకి వెళ్తుందని చెప్పి బై టార్గెట్ ఇస్తున్నామని చెప్పారు. జెఫ్రీస్ వాళ్ళు ఈ కంపెనీ మీద బై కాల్ ఇస్తూ 4,500కి టార్గెట్ ప్రైస్ని పెంచారు. మోటిలాల్ ఒస్వాల్ వాళ్ళు 4,400కి పెంచారు. CLSA వాళ్ళు అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో 55% అప్సైడ్ వెళ్ళడానికి 55% ఆర్డర్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయని, 55% ఇంటర్నేషనల్ రెవెన్యూస్ కూడా యాడ్ అవుతున్నాయని ఈ కంపెనీకి వాళ్ళు పిక్ చేసిన క్యాపిటల్ గూడ్ స్పేస్లో టాప్ పిక్ కింద మేము యాడ్ చేస్తున్నామని చెప్పి CLSA వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడంతో L&T కంపెనీలో ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఆదాని పోర్ట్స్ కంపెనీ 5% అండ్ JSW ఇన్ఫ్రా 5% మనం మూమెంటం చూసాం. దానికి రీజన్ JP Morgan వాళ్ళు ఈ కంపెనీస్ మీద ఓవర్ వెయిట్ ఇనిషియేట్ చేస్తూ 1944కి ఆదాని పోర్ట్స్ మీద టార్గెట్ ప్రైస్ని పెంచితే JSW ఇన్ఫ్రా మీద 310కి పెంచడం జరిగింది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా స్ట్రక్చరల్ గ్రోత్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో గ్రో అవుతుందని, అండ్ అంతేకాదు స్కేల్ అండ్ డైవర్సిఫికేషన్లో మంచి గ్రోత్ కూడా కనపడుతుందని, JSW ఇన్ఫ్రాకి అయితే మాత్రం కొంచెం ఎగ్జిక్యూషన్లో ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. దానివల్ల రీసెంట్ ఫాల్ అనేది వీటికి ఆపర్చునిటీస్గా తీసుకుంటూ మేము టార్గెట్ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేసామని కూడా చెప్తున్నారు. హెవెల్స్ కంపెనీ ఈరోజు అప్ సైడ్ మూవ్ అయింది కదా, మీ అందరికీ తెలుసు కదా. హెవెల్స్ కంపెనీ వచ్చేసరికి మోస్ట్లీ కేబుల్స్ అండ్ వైర్స్, ఫ్యాన్స్, ఎలక్ట్రానిక్స్లో ఉంటుంది కదా. మోటిలాల్ ఒస్వాల్ వాళ్ళు ఈ కంపెనీ మీద న్యూట్రల్ చెప్తూ 1490కి టార్గెట్ ప్రైస్ని పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా కేబుల్స్ అండ్ వైర్స్ సెగ్మెంట్లో అయితే మాత్రం మార్జిన్ ప్రైజెస్ షార్ట్ టర్మ్లో ఉన్నా కానీ స్ట్రాంగ్ డిమాండ్ తర్వాత కనపడుతుందని చెప్తున్నారు. లాయిడ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ప్రెజెంట్ రైట్ నో ఈ కంపెనీకి డిమాండ్ ఎక్కువగానే ఉందని చెప్తున్నారు. ECD, స్విచ్ గేర్, లైటింగ్ సిస్టమ్స్లో ప్రెజెంట్ రైట్ నో కంపెనీకి మంచి మార్జిన్స్ వస్తున్నాయని, అండ్ మోస్ట్లీ డిమాండ్ కూడా ఇప్పుడు సమ్మర్లో ఈ కంపెనీకి పెరుగుతుందని కూడా చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఈ కంపెనీకి రెవెన్యూ నెక్స్ట్ 2 ఇయర్స్లో అయితే 14% పెరుగుతుందని, ఎబిటా 22%, PAT CAGR అయితే మాత్రం 23% మెయింటైన్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఎస్టిమేటెడ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 10.8% ఫినాన్షియల్ ఇయర్ 28కి రీచ్ అవుతుందని చెప్తున్నారు, ఇప్పుడున్న 9.5%తో కంపేర్ చేసి. అందుకే హెవెల్స్ కంపెనీ ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం కనిపించింది. HAL కంపెనీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది కదా, దానికి రీజన్ మోర్గాన్ స్టాన్లే వాళ్ళు రీసెంట్గా వచ్చిన HAL ఫాల్ పాజిటివ్గా ఇనిషియేట్ తీసుకుంటున్నామని అండర్ వెయిట్ ఇస్తూ 3,355కి పెంచారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా 40% రెవెన్యూ కంట్రిబ్యూట్ చేస్తుందని, అండ్ డిపెండెన్సీ పరంగా చూసుకుంటే ఇంపోర్ట్ 40% కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్తున్నారు. 114 రాఫిల్స్ అయితే మాత్రం 114 రాఫిల్స్ని అప్రూవల్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు రాఫిల్ జెట్స్కి. అండ్ మోస్ట్లీ ఇదైతే కంపెనీకి నెగోషియబుల్ ప్రైస్కే వచ్చిందని, సో అందువల్ల ప్రెజెంట్ రైట్ నో పాజిటివ్ అని కూడా అనుకుంటున్నామని మోర్గాన్ స్టాన్లే వాళ్ళు HAL మీద పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ లాస్ట్ వన్ ఇంకోటి ఉంది హిండాల్కో 3.6% మూమెంటం ఇవ్వడానికి అల్యూమినియం ప్రైస్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. హిండాల్కోకి మేజర్గా రా మెటీరియల్ ప్రైస్ అదే, రా మెటీరియల్ అనేది అల్యూమినియం ఆల్ టైమ్ హైకి వెళ్ళడంతో ఈరోజు హిండాల్కో కంపెనీ కూడా 3.6% అప్సైడ్ మూమెంటం అయితే చూసాం. మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. కవర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.